రేపు ఉదయం 7 గంటలకి కరెక్ట్గా కాలేజీ ముందు బస్సు ఆగుద్ది. స్టూడెంట్స్ అందరూ బస్సులో టకటకా ఎక్కేస్తుంటారు. ఫ్రంట్ 4 సీట్స్ మీద రిజర్వ్డ్ అని రాసి ఉంటుంది. అలా రిజర్వ్డ్ అని రాసిన సీట్లలో మన కాంతారావు సారు, సితారా మేడం పక్కపక్కనే కూర్చుంటారు. సార్, 2 లెక్చరర్స్ పక్కపక్కనే కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా? బై ఏప్రిల్ నా సిలబస్ కంప్లీట్ అవుతుంది. హౌ అబౌట్ యూ? 2 చాప్టర్స్ మిగిలిపోతాయి, బట్ నో ప్రాబ్లం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను మార్కేసి ఇచ్చేస్తాగా. ఓకే. బై ద వే ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ, మీకు పిల్లలు ఎంతమంది? నిజమే సార్, నేను ఒక ఐడియా చెప్తానేనండి. సితారా మేడం పక్క సీట్లో మనం విక్కీ గారిని కూర్చోబెట్టేద్దాం. ఏంటిది? నిమ్మకాయ సార్, నాకు బస్ జర్నీ పడదు, వాంతులు వస్తాయని. తప్పకాయ తెచ్చుకోవాల్సింది. ఈ సీన్ ఏంటి, నిమ్మకాయ ఏంటి? బస్సులో ఎవరు ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు టక్ మన పీడీ సార్ లేసి గైస్, జర్నీ బాగా బోర్ కొడుతుంది. వీ నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్ కదా. మేడం, మీకు ఒకటి తెలుసా? మన కాంతారావు సార్ సూపర్ డాన్సర్. రియలీ? అమ్మో, నాకు డాన్స్ రాదు కదా. ఊరుకోండి సార్, ఊగుతున్న బస్సులో ఏ స్టెప్ అయినా బానే ఉంటుంది. కమాన్, యూ కెన్ డూ ఇట్ సార్. విక్కీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మా కోసం సార్, ఒక్క స్టెప్ Come on, sir. సార్ Come ప్లీజ్. on. You have to dance. మీరు చేయాలి సార్. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళండి. సరే, మీకోసం సౌండ్. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న దుక్కేస్తే మాస్, మాస్.